ఓం గురుభ్యో నమః. శ్రీ శంకాయ నమః. వెల్కమ్ టు కేవీఎస్ఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్. వినాయక చవితి రోజు చక్కగా అందరూ గణపతిని పూజ చేసుకుంటారు కదా. ఈ విఘ్నేశ్వరుని చిన్న పిల్లల నుంచి ముసలివారి వరకు అందరూ కూడా వారి వారి స్థాయిల్లో చక్కగా మనస్ఫూర్తిగా గణపతిని పూజ చేసుకోండి. దీనికి జ్యోతిష శాస్త్రంతో ఒక చిన్న సంబంధం కూడా ఉంది. ఎవరైతే ప్రతిరోజు గణపతిని పూజిస్తూ ఉంటారో అదే విధంగా ప్రత్యేకించి వినాయక చవితి రోజు ఎవరైతే గణపతిని దూర్వాలతోని, పత్తిరితోని, తెలుపు పుష్పాలతోని పూజిస్తారో వాళ్ళకి జాతక వశాత్తు, గోచార వశాత్తు కేతు గ్రహానికి సంబంధించి దోషాలు ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా నివృత్తి పొందుతాయి. అదే విధంగా మీకు జాతకంలో కేతువు యొక్క స్థానం అనుకూలంగా లేదు అని మీ జ్యోతిషులు తెలియజేసినట్లయితే ప్రత్యేకించి మర్చిపోకుండా వినాయక చవితి రోజు గణపతిని పూజ చేయండి. దీంతో పాటు ఆ రోజు గణపతిని పూజించిన తర్వాత కేతు యొక్క శ్లోకాన్ని కూడా 7 సార్లు మనస్ఫూర్తిగా ధ్యానించండి. ఇలా చేయడం వల్ల మీకు జాతకవశాత్తు కేతుగ్రహ దోషం ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ఎస్ శారదా ఆస్ట్రో యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పిల్లలకు సంబంధించి వినాయక నిమజ్జనం అప్పుడు పిల్లలు ఏడవకుండా ఉండాలి అంటే మీరేం చేయాలి అనే విషయం కూడా మన ఛానల్లో షార్ట్ సెక్షన్ లో తెలియజేయబడింది. ప్రత్యేకించి ఆ షార్ట్ ని మీ పిల్లలకు కూడా చూపించండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.